హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే, ప్రాణప్రాయ స్థితిలో ఉన్న ప్రేమ వల్లి నిజస్వరూపాన్ని ధీరజ్తో చెబుతుంది. ఇక చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో. రోజు అయితే ప్రేమ ధీరజ్ తనతో మాట్లాడకపోవడంతో, రే ధీరజ్ నాతో మాట్లాడురా, నువ్వు నాతో మాట్లాడకుంటే ఏదోలా ఉంది అని అంటుంది ధీరజ్తో. అప్పుడు ధీరజ్ అయితే, నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు చేసిన ద్రోహం చూస్తే నాకు నిన్ను చూడాలి, నీ ముఖం చూడాలంటేనే ఎలానో అనిపిస్తుంది అని ప్రేమని తన నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ధీరజ్. ఇక అది మనసులో పెట్టుకొని ప్రేమ ఏదో ఆలోచిస్తూ కాలేజీకి వెళ్తూ ఉంటుంది. ఇక తను కాలేజీకి వెళ్తూ ఉండగా అటుగా వెళ్ళే లారీ ప్రేమను ఢీకొట్టి పోతుంది. ప్రేమ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇక తన డ్రెస్ అంతా బ్లడ్ అవుతుంది. ఇక చుట్టుపక్కలున్న జనం అంతా అయ్యో ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది అంటూ చుట్టూ చేరుతారు. ఇక అటుగా వెళ్తున్న ధీరజ్ బైక్ని ఆపి అక్కడ ఏం జరిగింది అని ఒక అతన్ని అడుగుతాడు. అప్పుడు ఆయన ఎవరో అమ్మాయి యాక్సిడెంట్ అయి పడిపోయింది సార్ అని చెబుతాడు. అయితే వెంటనే ధీరజ్ ఎవరోలే మనకేంటి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ధీరజ్కి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఎందుకో తన మనసులో ప్రేమ గుర్తుకు వస్తుంది. ప్రేమని నేను పొద్దున అనరాని మాటలు అన్నానే, ఆ అమ్మాయి ప్రేమ అయి ఉంటే అని వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి అక్కడ నిజంగానే ప్రేమ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయి ప్రేమ ఏమైంది ప్రేమ, లేచి చూడు, నేను నీ ధీరజ్ని అని అంటాడు. అప్పుడు ఇక ప్రేమ అయితే తన స్పృహను కోల్పోయి పడిపోయి ఉంటుంది. ఇక వెంటనే ధీరజ్ అంబులెన్స్కి ఫోన్ చేసి ప్రేమను హాస్పిటల్కి తీసుకుపోతాడు. అక్కడికి వెళ్ళగానే వెంటనే డాక్టర్స్ ఏమైంది అని అడగగానే, యాక్సిడెంట్ అయింది డాక్టర్, ప్లీజ్ త్వరగా చూడండి అని అనగానే డాక్టర్ అయితే ప్రేమను లోపలికి తీసుకెళ్తారు. ఇక తను మాత్రం ధీరజ్ ఒక్కడు బయట నిల్చొని ప్రేమకు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఈలోగా వేదవతి నర్మద ఇద్దరు కలిసి, ఇంకా ఏంటి ధీరజ్ ప్రేమ ఇంకా ఇంటికి రాలేరు, ఈ నైట్ ఇంత టైం అవుతున్నా వాళ్ళు ఎందుకు ఇంటికి రాలేరు అని ఇక వేదవతి అయితే నర్మదతో ఫోన్ చేయిస్తుంది. ఇక నర్మద ఫోన్ చేయగానే ధీరజ్ వదినా చెప్పు అని అంటాడు. ఇక ఏంటి ధీరజ్, నువ్వు ప్రేమ ఇంకా ఇంటికి రాలేదు అని అనడంతో ఇక ధీరజ్ అయితే, నర్మదా వదిన, ఇక్కడ ప్రేమకు యాక్సిడెంట్ అయింది వదిన, నేను అటుగా వెళ్తుండగా చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వచ్చాను వదిన అని అనడంతో ఇక వేదవతి నర్మద అయితే ఒక్కసారిగా స్టన్ అవుతారు. ఏంటి ధీరజ్ నువ్వు అనేది, ప్రేమకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అంటే, నిజం వదిన, మీరు వెంటనే ఇక్కడికి రండి, నాకు ఒక్కనికే భయం వేస్తుంది అని అనడంతో ఇక వెంటనే వేదవతి నర్మద ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ ప్రేమ పరిస్థితి చూసి ఇక వేదవతి అయితే చాలా బాధపడుతుంది. ఇక వల్లి చేసిన పాపాలన్నీ ఇక నువ్వు మూసి పరిస్థితి తెచ్చుకుంటావా ప్రేమ అనుకుంటూ ఇక వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అంతలోనే డాక్టర్ గారు బయటికి వచ్చి, ప్రేమకు స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పడంతో ఇక వేదవతి నర్మద ధీరజ్ ముగ్గురు కలిసి ప్రేమ దగ్గరికి వెళ్తారు. ఇక వీరిని చూసి ప్రేమ అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక వేదవతి అయితే, ఎందుకు ప్రేమ, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం కాదు, మేమంతా ఉన్నాము అని అంటుంది. ఇక దాంతో ప్రేమ అయితే, రే ధీరజ్, నేనే తప్పు చేయలేదురా, నువ్వు నాతో మాట్లాడకుంటే నాకు ఏదోలా ఉంది అని అనడంతో ఇక ధీరజ్ అయితే, ఇక ఆ టాపిక్ ఆపే, ఇక నేను ఆ టాపిక్ గురించి తేవాలనుకోవడం లేదు, ఇప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంది, నువ్వెందుకు మళ్ళీ ఆ టాపిక్ తెస్తున్నావు అని అంటాడు. ఇక దాంతో ప్రేమ అయితే, నీకొక వీడియో చూపించాలి ధీరజ్ అని ఇక తన ఫోన్లో ఉన్న వల్లి వీడియోస్ని చూపిస్తుంది. వీడియోలోనైతే వల్లి భాగ్యంతో మాట్లాడినప్పుడు ప్రేమ నర్మద ఇద్దరూ కలిసి రికార్డ్ చేస్తారు. ఇక వల్లి అమూల్యకు చేసిన అన్యాయం గురించి, సాగర్కి చేసిన అన్యాయం గురించి అన్నీ తన నోటితో తానే ఇక ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అది చూసి ఒక్కసారిగా ధీరజ్ షాక్ అవుతాడు. ఇక వేదవతి అయితే, అవునరా చిన్నోడా, అదంతా నిజమే, అది నేను కూడా వల్లి తన భాగ్యంతో మాట్లాడుతూ ఉండగా నేను కూడా చాటుగా ఉండి
నుండి విన్నాను. నేనే దాన్ని జీర్ణించుకోలేకపోయానురా. ఇక వల్లిని ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదురా. ఇక మనం ఇదంతా ప్రేమ నర్మదలో చేస్తున్నారు అనుకున్నాము, కానీ అదేమీ కాదు. దీనికన్నిటికీ కారణం వల్లినే అని అనడంతో ఇక ధీరజ్ అయితే సరిగా షాక్ అవుతాడు. ఇక సారీ ప్రేమ, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని అంటాడు ధీరజ్. ఇక ఎలాగైనా వల్లి వదినకు బుద్ధి చెబుతాను అని అంటాడు ధీరజ్. ఇక ముగ్గురు కలిసి ప్రేమని అయితే ఇంటికి తీసుకెళ్తారు. ఇక ప్రేమకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి రేవతి, భద్రావతి ఇద్దరు చాలా బాధపడతారు. ఇక రేవతి అయితే వదిన నేను ప్రేమను చూసి వస్తాను అని అనడంతో ఇక భద్రావతి అయితే వెళ్ళు రేవతి, ఎంత కాదన్నా తను నీ కూతురు కాబట్టి నీకు అంతా అటే ఉంటుంది మనసు అని అనడంతో ఇక రేవతి అయితే సంతోషంగా ఇక ప్రేమను అక్కడికి వెళ్ళగానే వేదవతి అయితే ఏంటి మళ్ళీ ఎవరి కొంపలు ముంచడానికి వస్తున్నావు అని అనడంతో ఇక రేవతి అయితే బాధపడుతుంది. ఏంటి వదిన, నా గురించి నీకు తెలియదా అని అంటుంది. అప్పుడు వేదవతి అయితే ఓకేలే వదిన, సారీ, నేనే ఏదో పరధ్యానంలో ఉండి అలా అన్నాను. ప్రేమ ఆ రూమ్లో ఉంది, వెళ్ళు చూడు అని అంటుంది వేదవతి. ఇక రేవతి అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రేమ కూడా రేవతిని హక్ చేసుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే రేవతి అయితే వల్లి చేసిన అన్యాయానికి నాకు కోపం వస్తుంది తల్లి, నేను వెళ్ళి ఆ భాగ్యం సంగతి వల్లి సంగతి చెప్పి వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక ప్రేమ అయితే వద్దు అమ్మ, ఎందుకు, వాళ్ళ గురించి ఇక ధీరజ్ చూసుకుంటాలే అని అంటుంది. కానీ రేవతి అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక వల్లిని అయితే తిడుతూ ఉంటుంది. ఏం పాపం చేశారు వల్లి, నా పిల్లలు ఇద్దరు, అటు అమూల్య జీవితం అలానే చేశావు, ఇటు ప్రేమ జీవితం అలానే చేశావు, విశ్వగాని జీవితం అలానే చేశావు, నువ్వు అసలు ఆడదానివేనా అంటూ ఇక తన నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటుంది రేవతి అయితే. ఇక అంతలో భాగ్యం ఏంటి నువ్వు ఇంటికి వచ్చి నా కూతురుపై ఏమో పెత్తనం చెలాయిస్తున్నావు అని అనడంతో ఇక రేవతి అయితే భాగ్యం చెంప పేల కొడుతుంది. నువ్వు ఇలా ఉండడం వల్లనే నీ కూతురు ఇలా తయారయ్యింది అని అంటూ ఇక రేవతి అయితే వల్లిని భాగ్యాన్ని తిట్టి ఇక వెనక్కి తిరిగి వస్తుంది. భాగ్యం వల్లి అయితే ఇద్దరు ఇక మన బండారం బయటపడింది అమ్ముడు, ఇక మన జీవితం ఎలా ఉంటుందో ఏమో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇక ఆ ధీరజ్ గాడు మనపై ఎలా పగ తీర్చుకుంటాడో అని ఇక భాగ్యం వల్లి ఇద్దరు అయితే అనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ధీరజ్ వల్లి భాగ్యం సంగతి ఎలా చూస్తాడో ఇక నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.